హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామీన్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే పిల్లలు రోజులో ఎన్నిసార్లు ఫీడ్ అడుగుతూ ఉంటారు, మనము ఎన్ని గంటలకు ఒకసారి ఫీడ్ చేయాలి, సో ఫార్ములా ఫీడ్ అయినా మదర్ మిల్క్ అయినా కూడా ఎలా ఫీడ్ చేయాలి, సో ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే ఇంకా ఫీడింగ్ అనేది నెలలు మారుతూ ఉంటుంది అన్నమాట. అంటే ముఖ్యంగా న్యూబర్న్ బేబీస్ ఫీడ్ అనేది ఒకలాగా ఉంటుంది. సో కొంచెం నెలలు గడుస్తూ ఉంటే ఫీడ్ చేయడం అనేది వేరేలా ఉంటుంది. అండ్ మనం 6 months తర్వాత బేబీస్ ఫీడ్ అనేది వేరేలా ఉంటుంది అనమాట. సో మనం ఈ వీడియోలో అసలు పిల్లలు ఫీడ్ అనేది ఎలా తీసుకుంటారు, సో రోజులో ఎన్నిసార్లు తీసుకుంటే ఆరోగ్యం, ఎన్ని గంటలకు ఒకసారి మనం ఫీడ్ చేయాలనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. నార్మల్గా అయితే పిల్లల యొక్క ఫీడింగ్ విషయం అనేది కొంచెం నెలలు మారుతూ ఉంటుంది అన్నమాట. సో 0 నుండి 3 నెలల వరకు పిల్లలు ప్రతిరోజు కూడా 8 నుంచి 12 సార్లు అయితే ఫీడ్ డిమాండ్ చేస్తూ ఉంటారు. ఇక ఎన్ని గంటలకు ఒకసారి ఫీడ్ చేయాలి ఈ 0 నుండి 3 నెలల పిల్లలకి అంటే తల్లిపాలు వచ్చేటప్పటికి 2 గంటలకు ఒకసారి అయితే ఫీడ్ ఇవ్వాలి. కొంతమంది పిల్లలు తల్లిపాలు కొంచెం పలచగా ఉండి త్వరగా అరిగితే మట్టికి ఆ పిల్లలు 1.5 hourకి ఒకసారి ఫీడ్ అడుగుతూ ఉంటారు. సో ఫార్ములా ఫీడ్ అనేది 2 నుంచి 3 గంటలకు ఒకసారి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకు ఫార్ములా ఫీడ్ అంత లేట్గా అంటే, సో బేబీస్కి కొంచెం ఫార్ములా ఫీడ్ అనేది ఈజీగా అరగదు, కొంచెం లేట్ ప్రాసెస్ అన్నమాట. సో తల్లిపాలు అనేవి చాలా మంచిగా అరుగుతూ ఉంటాయి. సో అందుకే తల్లిపాలు తాగే పిల్లలు 2 గంటలకు ఒకసారి ఫీడ్ అడిగితే ఫార్ములా ఫీడ్ పిల్లలు 3-4 hours ఒకసారి ఫీడ్ అడుగుతూ ఉంటారన్నమాట. సో రోజుకి 8 నుంచి 12 సార్లు అయితే ఫీడ్ అడుగుతూ ఉంటారు ఈ మొదట నుంచి 3 నెలల పిల్లలు. ఇక 3 నుంచి 6 నెలల లోపు పిల్లలు అయితే రోజుకి 6 నుంచి 8 సార్లు అడుగుతూ ఉంటారన్నమాట. అంటే ప్రతి 3-4 గంటలకు ఒకసారి అయితే ఫీడ్ అడుగుతూ ఉంటారు. సో ఫార్ములా ఫీడ్ కూడా 3 నుంచి 4 గంటల వరకు అడుగుతూ ఉంటారు. ఎందుకు వీళ్ళకు ఇంత లేటుగా అంటే, సో ఇప్పటికి పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిపోతుంటారు, వాళ్ళ పొట్ట అనేది కొంచెం పెరిగిపోతూ ఉంటుంది. సో ఎక్కువ ఫీడ్ తీసుకుంటూ ఉంటారు. సో అందుకే లేట్గా అరగడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో కొంచెం ఎక్కువసేపు అరుగుతూ ఉంటుంది అన్నమాట. అందుకనే సో ఈ పీరియడ్లో కొంచెం ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటారు. సో తక్కువ సార్లు అడగడం జరుగుతూ ఉంటుంది. ఇక 6 నుంచి 12 నెలల లోపు పిల్లలు రోజుకు 4 నుంచి 5 సార్లు పాలు డిమాండ్ చేస్తూ ఉంటారు. ఎందుకు ఇంత తక్కువగా అంటే, సో మనం ఇక 6 నుంచి 12 నెలల లోపు పిల్లలకి మనం ఫుడ్ అయితే పెట్టడానికి స్టార్ట్ చేస్తూ ఉంటాం కదా. సో అందుకే బేబీస్ మధ్యలో ఫీడ్ అయితే అడుగుతూ ఉంటారు, సో మనం ఫుడ్ పెట్టడం వల్ల. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, రోజుకి ఎన్నిసార్లు అడుగుతూ ఉన్నారు అండ్ యూరిన్ అనేది ఎలా పాస్ చేస్తుంది బేబీ అనేది కూడా మీరు పేరెంట్స్గా చూసుకోవాలి. క్లియర్గా అర్థమైంది కదా. సో బేబీ ఫీడ్ అనేది ఎన్ని గంటలకు ఒకసారి తీసుకుంటుంది అండ్ రోజులో ఎన్నిసార్లు తీసుకుంటుంది అనేది ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.